హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వాణి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే మన రెసిపీ వచ్చేసి కొబ్బరి బిస్కెట్స్ని ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో అయితే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక పావు కప్పు షుగర్ని మిక్సీ అయితే పట్టాను. షుగర్ పౌడర్ అయితే ఒక పావు కప్పు వేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకే ఒక పావు కప్పు నెయ్యి, మొత్తం నెయ్యి వేసుకోవాలా అంటే కొద్దిగా ఆయిల్ లేదంటే నెయ్యి రెండు కూడా మిక్స్ చేసైనా వేసుకోవచ్చు. దాన్ని అయితే చక్కగా అయితే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు కంటే తక్కువగానే మైదా పిండిని అయితే తీసుకుందాము. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండిని తీసుకుందాం. ఒకే దాంతో చేసుకుంటామంటే ఏదైనా ఒక్క పిండి కూడా తీసుకోవచ్చు, కాకపోతే నేను రెండు కూడా మిక్స్ చేస్తున్నాను. దాంట్లోనికే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే బేకింగ్ సోడాని అయితే వేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనం ఒకసారి అయితే జల్లించుకోవాలి. అక్కడక్కడ మనకి ఎక్కడైనా ఉండల్లాగా ఉన్నాయనుకోండి పిండిలో, వాటన్నింటినీ అయితే తీసేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు ఈ జల్లించిన పిండి ఉంది కదండి, ఇప్పుడు ఈ పిండిని అయితే మనము చేయితోనైతే సాఫ్ట్గా అయితే మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే వాటర్ అనేది ఏది వేసుకోకుండా ఇందాక నెయ్యి ఈ షుగర్ మిశ్రమం ఉంది కదా, ఇదంతా కూడా పిండికి పట్టే విధంగా అయితే ఇప్పుడు నేను చూస్తున్న విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకే ఒక పావు కప్ అయితే పచ్చి కొబ్బరిని మిక్సీకి వేసాను. ఇప్పుడు ఈ కొబ్బరిని మనం పిండిలోనికి అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఈ కొబ్బరి కూడా మొత్తం అంతా ఫ్లేవర్ అంతా పిండికి పట్టే విధంగా ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనికి వాటర్ అనేది ఒక్కసారిగా అయితే వేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ పిండి మొత్తం కూడా మనకు కొద్దిగా అయితే తడిసినట్టే ఉంది కాబట్టి కొద్దిగా వేసుకుంటూ పిండిని మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అట్లాగే ఉండేటట్టయితే కలుపుకోవాలండి. చూసారా, కొద్దిగా మనం ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ పిండిని అయితే కలపాలి. ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పిండిని అయితే నాననివ్వాలి. ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకుని దానికి నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయిన తర్వాత పిండి అయితే మనకు చక్కగా అయితే నానిందండి. చూసారు కదా, పిండి అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా అయింది. చూడండి, ఇదిగోండి ఈ విధంగా అయ్యేంతవరకు ఒక 10 మినిట్స్ అయితే తప్పకుండా అయితే దీన్ని నానబెట్టాలి. ఇప్పుడు మనం కొద్దిగా పిండిని అయితే స్పూన్తో ఈ విధంగా చిన్న ఉండల్లాగా అయితే చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత ఉండలు చేసుకున్న తర్వాత దాన్ని మనం కొద్దిగా అయితే ఇప్పుడు నేను చూస్తున్న విధంగా రౌండ్గా కాకుండా మనం జామున్స్ ఏ విధంగా చేసుకుంటామో సేమ్ ఆ షేప్లో వచ్చే విధంగా అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, ఆ విధంగా అయితే చేసుకోవాలి. ఫస్ట్ రౌండ్గా చేసుకుని ఆ తర్వాత ఈ షేప్లో వచ్చేటట్టు చేసుకోవాలి. మిగిలిన వాటన్నిటిని కూడా మనం అట్లానే ప్రిపేర్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ ఉండలన్నిటిని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇప్పుడైతే షుగర్ తీసుకున్నాను. ఆల్రెడీ మనం పిండిలో షుగర్ వేసుకున్నాం, కానీ ఇది పైనుంచి షుగర్ అనేది కొద్దిగా అయితే కోటింగ్ లాగా అయితే ఈ విధంగా వేసుకొని అయితే మనం పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, దాంట్లో కొద్దిగా ఇట్లా డిప్ చేసుకుంటే అయితే మనకు సరిపోతుందండి. ఇక మిగిలిన వాటన్నింటిని కూడా అదే విధంగా షుగర్లో ఇప్పుడు నేను చూస్తున్న విధంగా అయితే ఇట్లా రోల్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. ఈ బిస్కెట్స్ అయితే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో వేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. మనం బయట కొనే బిస్కెట్స్ కంటే ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయి. అది ఓవెన్ లేకుండా మనం ఈజీగా అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనము ఇదే విధంగా అయితే షుగర్లో అయితే ఇట్లా డిప్ చేసుకుని అయితే అన్నిటిని పక్కనైతే పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే వీటన్నింటినీ కూడా షుగర్లో మనం డిప్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిపైన అయితే మనం ఈ విధంగా స్పోర్క్తో అయితే ఈ విధంగా ఒకసారి ఇట్లా అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, మనకు ఏదైనా ఒక మంచి షేప్ అనేది వస్తుంది. పిల్లలకి బిస్కెట్స్ పైన డిఫరెంట్గా షేప్స్ ఉంటే పిల్లలు తినడానికి కూడా చాలా అంటే చాలా ఇష్టపడతారు కదా. ఈ విధంగా మనం ఒకసారి ఇట్లా ప్రెస్ చేసిన తర్వాత కార్నర్ సైడ్ అయితే 2 సైడ్స్లో కొద్దిగా మనం ఇలా ప్రెస్ చేస్తే అయితే మనకు లీఫ్ షేప్ లాగా కొద్దిగా అయితే వస్తుంది. చూసారు కదండి, ఇక మిగిలిన వాటన్నింటికి కూడా ఇదే విధంగా అయితే చేసుకోవాలి.
నేనైతే నాకు ఈ షేప్ నచ్చింది కాబట్టి ఈ విధంగా అయితే నేను చేస్తున్నా. లేదంటే మీకు ఏ షేప్ ఇష్టం వస్తే అదైతే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, సేమ్ ఇంతే అండి. అన్నిటినీ మనం షుగర్ సిరప్లో డిప్ చేసుకోవడము, పక్కన పెట్టేసుకొని స్పోర్క్తోనైతే ఈ విధంగా మనము ఘాట్లు పెట్టేసుకొని కార్నర్లు అయితే ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే అయితే మనకి మంచి షేప్ అయితే వచ్చేసింది కదండి. ఇక మిగిలిన వాటన్నింటినీ కూడా అయితే మనము ఇదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంకొక దాన్ని అయితే నేను ఏ విధంగా చేసుకోవాలైతే చూపిస్తాను. ఈ విధంగా షుగర్లో ఇట్లా డిప్ చేసుకున్నాం కదండి. నేను ఇప్పుడైతే చేయి పైన పెట్టి చూపిస్తాను ఒకసారి. ఈ విధంగా స్పోర్క్తోనైతే ఈ విధంగా ఒక్కసారి కొద్దిగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. మనకు అక్కడ షేప్ అనేది వస్తే సరిపోతుంది. లేదు మీ దగ్గర బిస్కెట్స్ డిఫరెంట్ షేప్లో చేయడానికి, కటింగ్ చేయడానికి ఏదైనా మెటీరియల్ ఉంది అనుకుంటే దాంతోనైనా చేసుకోవచ్చు. చూసారు కదండి, కార్నర్ సైడ్లో అయితే మనం కొద్దిగా ప్రెస్ చేసుకుంటే అయితే సరిపోతుంది. మిగిలిన వాటన్నిటిని కూడా అదే విధంగా అయితే మనం ప్రిపేర్ చేసేసుకొని ఈ నెయ్యి రాసిన ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. మీరు ఏదైనా ఒక్క పిండితో మైదా వద్దు, మేము గోధుమ పిండితోనే చేస్తాము అనుకుంటే గోధుమ పిండితోనైనా చాలా బాగా వస్తాయండి, దాంతోనైనా చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక మిగిలిన వాటన్నిటిని కూడా మనం అట్లాగే ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు నేను ప్లేట్కు నెయ్యి రాసాను కదా, దానిపైన పొడిపిండి చల్లుకుంటాము అంటే పొడిపిండి అయినా చల్లొచ్చు. ఇక ఇదే విధంగా అయితే అన్నిటినీ కూడా మనం ప్రిపేర్ చేసి అయితే ఈ గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ప్లీజ్ ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అట్లాగే షేర్ చేయండి, అట్లాగే కామెంట్స్ కూడా పెట్టండి. మీరు ఇచ్చే కామెంట్ల వల్లనే మా ఛానల్ అయితే ముందుకైతే వెళ్తుంది. ఇగో చూసారు కదండి, వీటన్నిటిని కూడా మనం చక్కగా అయితే ప్లేట్లో రెడీ చేసి అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఏదైనా మందపాటి గిన్నె అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ మనకి కుక్ అవ్వాలి కాబట్టి. ఓవెన్లో అయితే ఈజీగా తొందరగా అయిపోతుంది, కానీ మనకి ఇవి కుక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మందపాటి గిన్నె తీసుకుని దాంట్లోకి ఇసుకని కానీ లేదా వాటర్ని వేసుకుని స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ని అయితే వేశాను. నేను ఎప్పుడు సాల్ట్ను యూజ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని పారేయకుండా చల్లారిన తర్వాత అట్లనే స్టోర్ చేస్తాను. సాల్ట్ను వేసేసాను, అది కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు మనం బౌల్ అయితే పెట్టేసుకోవాలి. బౌల్ పెట్టుకొని మనము ఒక 40 మినిట్స్ 30 to 40 మినిట్స్ వరకు అయితే మనం ఉంచుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నేను పెట్టి కాసేపు అయింది, తీసి చూస్తే మనం అవైతే కొద్దిగా మెత్తగానే ఉన్నాయి. ఇంకా అవ్వడానికైతే మనకు టైం పడుతుంది, ఇంకా కుక్ అవ్వలేదు. ఇవి సిమ్లోనే పెట్టేసి చేసుకోవాలండి. ఇవి చాలా చక్కగా అయితే మనకి కుక్ అవ్వాలి. అవి మనకు బిస్కెట్స్ రెడీ అయినాయి అనుకోండి, ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా అంటే అవి పైనకైతే ఇట్లా వస్తాయి. ఇవి చక్కగా కుక్ అయితే కొంచెం మనకు బయట బిస్కెట్స్ ఎట్లుంటాయి అట్లా గట్టిగా అయితే అవుతాయి. అప్పుడు మనం చూసుకొని అయితే తీసేయాలి. ఇంకాసేపు ఒక్క 5 మినిట్స్ అట్లా ఉంచేసి తీసేద్దామండి. బిస్కెట్స్ అయితే మనకు రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసి గిన్నెనైతే మనం కిందికి తీసేసుకుందాము. ఇప్పుడు చూసారు కదా, మనకి కొద్దిగా చల్లారిన తర్వాత అయితే వీటిని అయితే తీయాలి. చూడండి, ఇవి ఈజీగా అయితే మనకి వచ్చేస్తాయి. పైన అయితే షుగర్ కనబడుతుంది, మనకి విరుస్తే కూడా చాలా అంటే చాలా గుల్లగా ఉంటుంది, చాలా అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగో చూసారు కదా, మనకు లోపల కూడా కొబ్బరి ఫ్లేవర్ అనేది చక్కగా అయితే వస్తుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో అయితే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.